పేరు మునిశంకర్రావు, జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఏదైతే ఈ మోటార్ రంగం మీద ధర్నా పెట్టామో దీని ప్రథమ ఉద్దేశం ఏంటంటే 21వ నెంబర్ జీవోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా మీ ఆటో కార్మికుల పక్షాన ఉంటాము, ఖచ్చితంగా జీవోని మాఫీ చేస్తాం, మీకు అన్ని వృధాలు చేస్తాం, అన్ని ఇబ్బందులు మీకు కలిగిస్తాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తాను అని చెప్పి ఎన్నో చెప్పారు. అవి ఇప్పటికి ఏవి జరగల. పిల్లలకి స్కూల్ పిల్లలు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మనిషికి 15,000 లెక్కనిస్తానని చెప్పాడు. ఈ జరగల. ఈ జరగకుండానే ఈ ఆటో రంగం మీద ఏవైతే కొండూరు, ఈ పరిటాల, ఈ 2 జిల్లాల బళ్ళు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఉమ్మడి జిల్లాగా ఉండేటప్పుడు ఇక్కడ బళ్ళు డెలివరీ చేశారు. డెలివరీ చేసి లోకల్ బళ్ళు 8,700 ఆటో ఏదైతే ఉందో దాన్ని కటప్ చేసి ఈ బళ్ళు రావచ్చు పోవచ్చు అనే లెక్కల్లో రాశారు. దాని సి బుక్లోనే రాశారు. కానీ అటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ బళ్ళు ఇక్కడ మీరు తిరగకూడదు, మీకు కొత్త బళ్ళు కావాలంటే మళ్ళీ ఇస్తామని అసలు బుద్ధి చెగ్గుంటే అసలు కొత్త బళ్ళు ఇవ్వడం ఏంటండి? ఆ రోజు సిటీ సాటలేదు, మేము ట్రాఫిక్ కంట్రోల్ చేయలేకపోతున్నామని చెప్పి సురేంద్రబాబు గారు ఉండేటప్పుడు దీన్ని 8,700 ఆటోకి స్కటప్ చేశారు. ఈరోజు మళ్ళీ నువ్వు ఎలా కొత్త బండి ఇస్తావు? ఈ బళ్ళు ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఈ మండలాల బళ్ళు ఏం చేయాలా? కానీ దానివల్ల ఉమాగారు మాట్లాడారు, అసెంబ్లీలో కొట్లాడారు, బళ్ళు జీవో ఆపారు. కానీ మా డిమాండ్ ఏంటంటే ఈ బళ్ళు దక్షిణమే ఇక్కడ మాకు మండలాల బళ్ళు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలా అనేది మా డిమాండ్. ఇంకా డీజిల్ బళ్ళు ఉన్నాయి, ఎన్నో నీతి కౌరులు చెప్పారు, డీజిల్ బళ్ళు ఇంకా ఉన్నాయి, డీజిల్ బండే కనబడుతుంది, ఆ బళ్ళే ఇవ్వట్లా. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి. ఆటో కార్మికులు కళ్ళు తెరిస్తే స్టేట్ వేడిగా మీరు ఏమవుతారో నాకు తెలియదు. కానీ ఇప్పటికైనా మీరు ఎక్కడ బళ్ళు అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి. ఇక్కడ బళ్ళు విజయవాడలో ట్రాన్స్ఫర్ తిరగాలి, విజయవాడలోనే తిరగాలి. అది నువ్వు బండి వద్దయ్యా, కొత్త బండి ఎవరు ఇవ్వమన్నాడు నిన్ను? ఈ బళ్ళు ట్రాన్స్ఫర్ చేయి. బండి మా పోయింది అనుకోండి, స్కటప్ చేసేస్తాం, ఖండం చేస్తాం, కొత్త బండి మాకు ఆ బండి మీద ఇవ్వండి. మేము అడిగేది అదే కదా, ఇంతకుముందు చేసింది అదే కదా మీరు అధికారులు అందరూ. ఈరోజు అది కాదు. పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి ఇలా అమ్ముడుపోతున్నారు. ఒకే విషయంలో చెప్పాలంటే ఇది సరైనది కాదు. షోరూమ్ సేల్స్ కోసం ఈ బళ్ళు ఇలా చేయడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఆ బళ్ళు ఎలాగా సేల్ అవుతాయి? బళ్ళు పోతే బండి పోతే ఈ బండి తీసేసి కొత్త బండి వేసుకుంటాం. ఇది మేము అడిగేది. ఇది మాత్రం చెయ్యకపోతే జీవితంలో రాష్ట్రంలో నష్టపోతారని మేము చేస్తున్నాం. కార్మికుల సమస్యల్లో ముఖ్యమైన భాగము ఇప్పుడు మా శంకరన్న మా నాయకుడు చెప్పినట్టుగానే వీటి ప్రభుత్వ పరంగా ఒకటి ఉంటే ప్రైవేటు పరంగా ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవి బాగా మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా ఇప్పుడు వీటితోనే మేము ఇది సతమతం అవుతుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ బాగా ఇది ఎలాగనంటే ఒక ఎడిట్లో చేసేసి ఆటో కార్మికులకు దింపి ఇక్కడ ఎక్కిన కస్టమర్కి న్యాయం లేదు, తిరుగుతున్న డ్రైవర్కి న్యాయం లేదు. ఈ మధ్యలో ఉన్న ఓలా, ఊబర్, ర్యాపిడో ఏ అయితే సంస్థలు ఉన్నాయో ఈ ప్రైవేట్ సంస్థలు వీటి దోపిడీ ఎక్కువైపోయి ఈ ఆటో రంగాన్ని కూడా కుప్ప కుదేలు చేసేసి చేస్తుంది. ముందే తక్షణంగా గవర్నమెంట్ పరిష్కరించి తక్షణంగా స్పందించి ముందు ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో ఏ అయితే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని కోరుతూ, అలాగే గతంలోని ఈ గ్యాస్ బళ్ళు దింపినప్పుడు ఏమన్నారు, పెట్రోల్కి డీజిల్కి సగానికి సగం తేడా ఉంటుంది అని అన్నారు. ఇవాళ పెట్రోలు డీజిల్తో పాటు గ్యాస్ కూడా సరిసమానంగా వెళ్తుంది. ఒక పక్క కేసులతోని, ఒక పక్క ఓలా, ఊబర్తోని, ఓ పక్క ఈ గ్యాస్ ధరలతోని విపరీతమైన మేము కష్టాలతోని చాలా ఆటో రంగం అనేది ఆంధ్రప్రదేశ్లోనే, ఈ దేవాడనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడాను ఇది చాలా పెను భారం అవుతుంది. దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని, అలాగే గత ప్రభుత్వంలోనే ఏం హామీ ఇచ్చారు, 10,000 ఇచ్చారు, హామీ ఇచ్చారు, అమలుపరిచారు. అలాగే ఈ సంవత్సరం మేము అడిగింది కూడా కాదు, వాళ్ళు 10,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తున్నామని చెప్పేసి లోగడ గవర్నమెంటు హామీ ఇచ్చింది, మేనిఫెస్టోలో కూడా పెట్టింది. దానికి ఇంత మట్టుకొచ్చి అది పది లేదు. కాబట్టి ఆటో రంగాన్ని కనుక ప్రభుత్వం కనుక ఆదుకోకపోతే తీవ్రమైన కష్ట నష్టాలతోనే అనుభవించి గవర్నమెంటు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి మేము కోరుకుంటాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 అమలు చేస్తూ ఉన్నారు. సూపర్ 6లో ప్రతి డ్రైవర్కు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తవుతుంది, కనీసం దాని ఊసు లేదు. ఎన్నికల మేనిఫెస్టోలోనే 21వ నెంబర్ జీవోని రద్దు చేస్తామని చెప్పారు. 21వ నెంబర్ జీవో గురించి కనీసం ఆలోచించకపోగా వేలాది రూపాయల ఫైన్లు ఇవాళకి కూడా ప్రభుత్వం వేస్తున్నది. ఇవి కాకుండా కొత్తగా మాన్యువల్ సిస్టమ్ అని బ్రేకులు చేయడానికి ఆటోలకి, ఫిట్నెస్లకి ప్రైవేటు సంస్థలకి అమ్ముడుపోతూ ఉన్నది. దీనివల్ల
ఏదైతే కంపెనీ నుంచి వచ్చిన బండికి అయితే ఫిట్నెస్ జరుగుతుంది, కానీ పాత బండికి ఫిట్నెస్ జరగదు. దానివల్ల ఏదన్నా ప్రమాదం జరిగితే దాని బాధ్యత అంతా పూర్తిగా ప్రభుత్వందే అవుతుంది. ఎందుకనంటే నా బండికి టైర్ అరిగినా ఫిట్నెస్ జరగదు, నా బండి టాప్ చినిగినా ఫిట్నెస్ జరగదు, వైఫర్ బ్లేడ్ లేకపోయినా ఫిట్నెస్ జరగదు. ఇవన్నీ పెట్టుకోవటానికి మా దగ్గర ఆర్థిక పరిస్థితి ఇవాళ మాకు ఆదాయాలు అన్నీ కూడా ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థలు లాంటి వాటితో ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకొని సూట్లు కేసులు మార్చుకొని ఈ రోజున ర్యాపిడో సంస్థతో సుమారుగా ఎన్ని సూట్ కేసులు తీసుకున్నారో తెలియదు. వాళ్ళు రద్దు చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వమే వాళ్ళతో 400 ఆటోలు 500 ఆటోలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నామని పేపర్ ప్రకటన ఇచ్చారు. అంటే ఏం చేస్తున్నారు? ప్రజల్ని మీరు పిచ్చివాళ్ళగా మీరు భ్రమింపజేస్తున్నారా? పిచ్చివాళ్ళు కాదు ప్రజలు, ఆటో డ్రైవర్లు అసలు పిచ్చివాళ్లే కాదు. జగన్మోహన్ రెడ్డి మాకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి వ్యాట్ ట్యాక్స్ సిఎన్జి గ్యాస్ మీద 28% పెట్టి సంవత్సరానికి 36,000 దోచుకున్నందున ఇవాళ నీకు అధికారాన్ని చేపట్టారు. కానీ ఇవాళ నువ్వు ఇస్తానన్న 15,000 ఇవ్వలేదు. ఆ 36,000 రూపాయల వ్యాట్ ట్యాక్స్ని కూడా సిఎన్జి గ్యాస్ మీద రద్దు చేయట్లేదు. నిన్ను కూడా రేపొద్దున వచ్చే ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకుంటారు. ఆటో కార్మికులందరూ తగిన గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా దయచేసి ఆటో కార్మికుల బాధలను మీరు అన్ని కార్మిక సంఘాలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మా బాధలు తెలుసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాదు అనే పరిపాలన చేస్తే ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల తెగ తెలియజేస్తాం. మా ఐఎఫ్టీ తరఫున మేము అడిగేది ఏంటంటే మా ఆటో వాళ్ళకి కేసులు ఎక్కువ అవుతున్నాయండి. ఇంతకుముందు 135, 100 రూపాయలు రాసేవాళ్ళు, 135, 100 రూపాయలు రాసేవాళ్ళు. ఇప్పుడు 600, 1000 రూపాయలు, 10,000 రాస్తున్నారండి. మరి గమనించి మాకు ఐఎఫ్టీ తరఫున గమనించి మాకు ఈ కోరిక నెరవేర్చండి, చలానాలు తీసేయండి. ప్రతి ఒక్కరు వేల సంఖ్యలో ఫోటోలు తీసేస్తున్నారండి. ఆ ఫోటోల సెక్షన్ తీసేయండి, కేసులు రాయటం తగ్గించాలని కోరుతున్నాం సార్. విజయవాడలో ఉన్న ఆటో వాళ్ళు సమస్యలు బాగా ఎక్కువ ఇబ్బంది పడుతూ నడుపుకుంటున్నారు. ఏంటంటే ఆటో నడుపుకునే క్రమంలో రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళిన క్రమంలో సిటీ బస్ స్టాండ్ వైపు దింపడానికి వెళితే అక్కడ పార్కింగ్ లేదు, దింపి అడాగుడిగా పాసింజర్ దగ్గర డబ్బులు తీసుకుంటానికి కూడా టైం ఇవ్వకుండా ఫోటోలు తీసి కేసులు రాస్తున్నారు. అక్కడ పార్కింగ్ ఆర్టీసీ లోపలికి బస్సులు ఎక్కడానికి కదా ప్రయాణికులను తీసుకొచ్చాము, అక్కడ కంగారు పెట్టేసి అక్కడ కేసులు రాయటం, ఫోటోలు తీయటం, అక్కడ డిపార్ట్మెంట్ వారు ఉంటే ఇక్కడ ఆపకూడదు పాని అని చెప్పి అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అది పార్కింగ్ ఇవ్వాలి కదా, ఆర్టీసీ వాళ్ళు అయినా కానీ పార్కింగ్ ఇచ్చి ఇక్కడ దింపి మీరు వెళ్ళండి అని చెప్పేసి ఎవరు ప్రభుత్వాలు. ఇప్పుడు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాం, చాలామందికి చెప్పాం, కలెక్టర్ గారికి చెప్పాం, అందరికీ చెప్పాం, ఆయన ఎవరు పట్టించుకోవట్లా. అలాగే గుడి దగ్గర కనకదుర్గమ్మ గుడి ఉంది మనకి, పెద్ద పుణ్యక్షేత్రం. అక్కడ ఎక్కడి నుంచి అయినా కానీ ఆటో వాళ్ళు దుర్గ గుడికి తీసుకెళ్ళిన క్రమంలో అక్కడ పార్టీని దింపేసి డబ్బులు తీసుకునే క్రమం అక్కడ పార్కింగ్ లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? అక్కడ పార్కింగ్ ఇచ్చి ఒక ప్లేస్ ఇచ్చి ఎక్కించుకోవడానికి ఒక ప్లేస్ ఇచ్చి దింపడానికి ఒక ప్లేస్ ఇస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అక్కడ కూడా అదే పరిస్థితి, సేమ్ పరిస్థితి. ఇది ఎంతవరకు కరెక్ట్? అది కాకుండా ఇంకొకటి ఏంటి, ఇప్పుడు కిరాయిలు దింపుకుంటే వెళ్తూ ఉంటారు, ఎక్కించుకొని దింపుతూ ఉంటారు. సపోజ్ బీసెంట్ రోడ్డు లేదంటే 5వ నంబర్ రోడ్డు లేదా ఎక్కడో సాడ దింపడానికి ప్రయత్నిస్తారు. పార్టీ అక్కడ ఆపమంటే అక్కడ ఆపుతారు, బస్ స్టాప్లో కానీ కొద్దిగా ఎదర ఆపుతారు. అక్కడ ఆపిన క్రమంలో కూడా నో పార్కింగ్ అంటారు. ఏంటంటే బస్ స్టాప్ తప్పించి మిగతా అన్ని నో పార్కింగ్ బోర్డులు పెట్టి ఆపుతారు. అది ఎంతవరకు కరెక్ట్? అక్కడ పార్కింగ్ ప్లేస్ ఇవ్వాలి. బస్ స్టాపుల తర్వాత అయినా కానీ ఇది ఆటో దింపుకొని వెళ్ళడానికి ప్లేస్ ఇచ్చారు, అక్కడ దింపుకొని వెళ్తారు. అలా ఇవ్వకపోతే అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు, నో పార్కింగ్ ప్లేస్లో దింపారు, అందుకనే కేసు రాసామండి. మీరు పార్కింగ్ ప్లేస్ ఇస్తే మా ఆటో వాళ్ళు పార్కింగ్ ప్లేస్లో దింపుతారు. అసలు పార్కింగ్ ఇవ్వకుండా అన్ని చోట్ల బస్ స్టాపుల్లో తప్పించి మిగతా అన్ని నో పార్కింగ్లు, ఎక్కడ ఆపినా నో పార్కింగ్లు. ఇప్పుడు ఎవరైనా అలసిపోయాడు లేదంటే పార్టీ వచ్చి ఎక్కడికి వెళ్ళాడు, షాపింగ్ చేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ చేయాలంటాడు. ఎక్కడ పెట్టుకోవాలి మేము ఆటో? పార్కింగ్ ప్లేస్లు ఇవ్వాలి కదా మాకు ఆటో వాళ్ళకి. పార్కింగ్ ప్లేస్లో 5వ నంబర్ రోడ్లో, బందర్ రోడ్లో అక్కడొకటి పార్కింగ్ ప్లేస్ ఇస్తే ఏమంటే పలానా ప్లేస్లో మేము వెయిటింగ్ చేస్తాం, మీరు ఫోన్ చేయండి మేము వస్తామంటారు. పార్కింగ్ ప్లేస్లు ఇవ్వకుండా మీరు అన్ని నో పార్కింగ్ చేస్తే మేము ఎక్కడ పెట్టుకోవాలి పార్కింగ్లు? ఇది ఎంతమందికి చెప్పినా ఎవరికి చెప్పినా కానీ అసలు ఏం స్పందనే లేదు. ఈరోజు ఆటో కార్మికులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా హామీలను అమలు చేయమని ధర్నా చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచి మాకు హామీలు ఇచ్చింది, అందరికీ హామీలు ఇచ్చింది. అందులో భాగంగా మా ఆటో మోటార్ కార్మికులకు హామీ ఇచ్చింది. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, కాంటీలు జీవో 21 రద్దు చేస్తూ ఉన్నారు, ప్రతి ఆటో కార్మికు 15,000 ఇస్తూ ఉన్నారు. ఇందులో ఒకదానికి ఆర్థికంగా భారం, మిగతా రెండింటికి ఆర్థికంగా భారం లేదు. అయినా అమలు చేయలేదు. అది అవుతూ ఉంది, అమలు చేయలేదు. అమలు చేయకపోగా ఇంకా తిరిగి మా మీద
ఈ పెనాల్టీ జీవో ఏదైతే రద్దు చేస్తూ ఉన్నారో ఆ జీవో ఉపయోగించి మా మీద పెనాల్టీ వసూలు చేస్తూ ఉన్నారు, భారాలు వేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళు ధర్నా నిర్వహించాం. ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీని అమలు కోరుతా ఉన్నాం. ఓలా, ఊబర్, ర్యాపిడో ప్రైవేట్ సంస్థలు. ఇవాళ ఆ సంస్థలు ప్రారంభంలో తక్కువ రాయితీలతో ఆటో డ్రైవర్లు కూడా రాయితీలు ఇస్తూ ప్రవేశించారు. ఇవాళ కొద్దిగా స్థిరత్వం పొందిన తర్వాత ఈ రాయితీలు మొత్తం తీసేసి కమిషన్లు పెంచేసి 30% కమిషన్. ఇవాళ ఒక కిరాయి 100 రూపాయలు కిరాయి వేస్తే 30 రూపాయలు ఆయన తీసుకుంటారు. ఇంకా మాకు మిగిలేదేముంది? పెట్రోల్ డీజిల్ కాలిగిపోతే మాకు మిగిలేదేం లేదు. ఆ రకంగా దోచుకుంటా ఉన్నారు. తిరిగి సర్వీస్ రంగంలోకి వచ్చేస్తున్నారు. అంటే మామూలుగా కిరాయి మాట్లాడుకునే కాకుండా మామూలు సర్వీస్ చేస్తారు, 20 రూపాయలకి 15 రూపాయలు సర్వీస్ చేస్తారు. వాటిల్లో కూడా పెట్టేసేసి మొత్తం అంటే రోజువారీగా ఈ నగరంలో ఉన్న ఆటో వాళ్ళకి ఇబ్బంది కలిగే రకంగా సంస్థల ద్వారా దోపిడీ చేస్తూ ఉన్నారు. కమిషన్లు పెడుతూ ఇబ్బంది పెడతా ఉన్నారు. కనుక వాటిని నిషేధించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ నిషేధించకపోగా రాష్ట్ర ప్రభుత్వం ర్యాపిడోతో ఒప్పందం చేసుకుని వాళ్ళు మొత్తం డబ్బులు విడుదల చేసేసి స్కూటర్ కొనుక్కొని, మోటార్ సైకిల్ కొనుక్కొని అంటూ ఉన్నారు. ఇవాళ ప్రైవేట్ వెహికల్కి సంబంధించిన నెంబర్ ప్లేట్ వేరే ఉంటుంది, పబ్లిక్ నెంబర్ ప్లేట్ వేరే ఉంటుంది. 2 ప్లేట్లు వేరే. దాని ఇన్సూరెన్స్ తక్కువ ఉంటుంది. ఈ పబ్లిక్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంటుంది. మేము ఇవాళ 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇన్సూరెన్స్ దగ్గర మేము ప్యాసింజర్ ఎక్కిస్తుంటే 6,000 మేము ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నాం. మరి ఆ రకంగా మోటార్ సైకిల్ ఆ రకంగా లేదు. ఓన్ వెహికల్ మీద ఏ రకంగా ఎక్కిస్తారు? అది ఓన్ వెహికల్ అయితే ఓన్గానే ఉండాలి. లేదు అది పబ్లిక్ హైవేస్ అయితే నెంబర్ ప్లేట్ మార్చాలి. అదేమీ లేకుండా వాళ్ళతో ఒప్పందం చేసి వాళ్ళు ఇచ్చిన విడిగా తోచేసి మా ఉపాధి దెబ్బతీస్తున్నారు. ఇది సరైనది కాదు. వాళ్ళ ఊపర్ రావడం నిషేధించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ కర్ణాటక, కేరళలో ప్రభుత్వం, చాలా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన వాలా ఉపరాధ ప్రత్యేకంగా ఒక సంస్థను తీసుకొచ్చింది. ఆ సంస్థలు లాభ నష్టాలు లాభాలు వేసుకోవాలి, లాభాల కోసం కాకుండా సేవా దృక్పథంతో పనిచేస్తూ ఉన్నాయి. అటు వినియోగదారులకు ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళకి మేలు చేస్తూ ఉన్నాయి, డ్రైవర్కి మేలు చేస్తూ ఉన్నాయి. కేవలం 4%, 5%, 6% మెయింటెనెన్స్ ఖర్చు తీసుకుంటూ వాళ్ళు రన్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆధారాల్లో. అదే రకంగా ఈ ప్రభుత్వం చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, మాకు మేలు చేయాలి. అది కాకుండా కేవలం ర్యాపిడో ఊబర్ సంస్థలు మాకు అయితే కమిషన్ ఇస్తూ ఉన్నారు, లేదా మాకు చందాలు ఇస్తూ ఉన్నారు, మా పార్టీకి అనే రకంగా వ్యవహారం చేస్తే సరైనది కాదు. కానీ వాటిని నిషేధించాలి. ప్రభుత్వం ఒక యాప్ని తీసుకొచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. నా పేరు పోలారి, IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. టి ప్రసాద్, IFTU ఏపీ స్టేట్ ప్రెసిడెంట్. ఆటో కార్మికులకి, మోటార్ కార్మికులకి కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల ప్రణాళికలో ఏవి హామీలు ఇచ్చినాయో ఆ హామీలు అమలు జరగాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవి మా కోరికలు కాదు, ఆటో కార్మికుల కోరికలు కాదు, వాళ్ళు ఇచ్చిన హామీలు మాత్రమే అమలు చేయమనేది. ఇందులో ఒకటి సోషల్ వెల్ఫేర్ బోర్డు, అంటే వెల్ఫేర్ బోర్డు వేయాలి మోటార్ కార్మికులకి, ఆటో కార్మికులకి. అది మేము అమలు చేస్తాం, అధికారానికి వస్తే అన్నారు. 10 నెలలు అయింది, అమలు జరగలేదు. రెండోది 21 జీవో, అది ఒకేసారి 1000% పెంచారు పెనాల్టీల్ని. ఆ పెనాల్టీలు విధించిన దానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాడితే ఆ రోజున ఆ ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకోవడానికి బదులు పెండింగ్లో పెట్టింది, కనీసం అమలు చేయలేదు. కానీ ఇవాళ ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చి రద్దు చేయకపోగా దాన్ని అమలు చేస్తుంది. ఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిందో ఆ ప్రభుత్వ తన జీవోని తాను అమలు చేయకుండా పెండింగ్లో పెడితే ఈ గవర్నమెంట్ వచ్చి దాన్ని అమలు చేయడం చాలా దుర్మార్గమైంది. పైగా పోలీసుల్ని ఆటో కార్మికుల మీద ఉసిగొలిపి పెనాల్టీలు విధించే పద్ధతి సరికాదు. ప్రభుత్వ ధనంతో, ప్రజాధనంతో పోషించబడుతున్న పోలీస్ శాఖని శాంతి భద్రతలు కేటాయించడానికి బదులు ఆటో కార్మికుల పొట్టలు కొట్టడానికి, వాళ్ళు పెనాల్టీలు విధించడానికి ఉపయోగించే పద్ధతి అనాగరికమైంది, అప్రజాస్వామికమైంది, వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా 14 లక్షల కోట్ల అప్పులు పాలు చేసింది, రుణాంధ్రప్రదేశ్గా మార్చింది. అయినా ఆటో కార్మికులకు 10,000 ఇచ్చేది సంక్షేమ నిధి అని చెప్పి నిన్న చంద్రబాబు ప్రభుత్వం జగన్ ప్రభుత్వాన్ని విమర్శించింది. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అది 14 లక్షల కోట్లు కాదు 7 లక్షల కోట్లు అని తేలిన తర్వాత ఇవాళ ఇంకా నీకు అవకాశం ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ ఇవ్వాలి. నువ్వు ఇచ్చిన 15,000 హామీని అమలు చేయలేదు, దాన్ని పెంచాలి, పెంచలేదు. కనీసం గత గవర్నమెంట్ 10,000 ఇచ్చింది, అది కూడా అమలు చేయలేదు. ఇది సరైనది కాదని మేము అంటున్నాం. అదేవిధంగా ఓబరు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా ప్రయాణికులకు ఏది సౌకర్యాలు జరుగుతుందో వాటిని ఎక్కడ ఇబ్బంది కలగకూడదని మేము కోరుతున్నాం. కానీ మేమనేది ఏంటంటే ఆ ఓలా లాంటి కంపెనీలకు కాదు ఇచ్చేది, ప్రభుత్వమే సంక్షేమం కోసం, ప్రయాణికుల సంక్షేమం కోసం నువ్వు పెట్టు. నో ప్రాఫిట్ నో లాస్ ప్రాతిపదిక నడుపు. ఎట్లయితే మనకి ట్యాక్సీ స్టాండ్లు, బస్ స్టాండ్లు ఎలా అయితే ట్యాక్సీ స్టాండ్లు పెడుతూ సర్వీస్ చేస్తున్నావు, అదే సర్వీస్ నువ్వు చేయి ప్రభుత్వం తరఫున చేసి ప్రయాణికులకి సౌకర్యం కలిగించి ఇదే ఆటో వర్కర్కి అవకాశం. కానీ ఆ ఓలా కంపెనీలకి ఎందుకు కొల్లగొట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి, అది మేము ప్రశ్నించేది. కానీ ప్రయాణికుల విషయంలో కాదు. ఏదైనా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నితీష్ ప్రభుత్వం ఎలా అయితే నీ మీద ఆధారపడ్డప్పుడు డిమాండ్ చేసి ప్యాకేజీ సంపాదించి నిధులు తెచ్చుకుందో బీహార్కి, అలా నువ్వు తెచ్చుకోవడానికి బదులుగా రుణాల పేరుతో అప్పులను చూపెట్టి ఏవి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఉండే విధానం సరైనది కాదు. దీనికి వ్యతిరేకంగా మోటార్ అండ్ ఆటో కార్మికులు ఖచ్చితంగా చైతన్యవంతం అవుతారు, ఎదురు తిరుగుతారు, పోరాడతారు. ఒక్కరోజు రోడ్డు మీదకి వస్తే విజయవాడలో 30,000 ఆటోలు ప్రభుత్వ యంత్రాంగం నడుస్తుందా? ఈ రాష్ట్రంలో లక్షల ఆటోలు మోటార్ కార్మికులు వస్తే నడుస్తుందా? ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.